ప్రాణేశ్వర మన భార్య మన తలారవానికే కాదు కుళ్ళు. ఆడ కూర్చోండి నా సూతులు కూడా కుళ్ళు. అవునా? ఎంత బాగుండారు వాళ్ళిద్దరు అంటున్నారు. అవునా? అవునండి. ఎవరు కుళ్ళుకుంటేమి? మా నమ్మను కోరిక తెలుపదా ఆలకిస్తారా ప్రాణేశ్వర? ఏమిటే అది? ఆహా ఏయ్! నదా నాదన ప్రాణనాద నా ప్రాణనాద నాది పలుకులు ఆలకించవా నా ప్రాణనాద. అవునవును. సంపద మనకే ఉన్నది నాదా. 6 మంది కొడుకులకైనా పెళ్లి చేసుకుని మనము. అవును భార్య. చిన్న కొడుకు వెంగళ్ళరెడ్డికి లగ్నముగా లేదే నాదా. అవునవును. మన గర్భవాసమున 7 మంది కుమారులు జన్మించారు. అవును. 6 మంది కొడుకులకు రంగరంగ వైభవంగా మన ఓలుగుండపురి పట్టణంలో వివాహం జరిపించాము. అవును దేవి. చిన్న కుమారుడు వెంగళడికి ఇంకా నువ్వు పెళ్లి కాలేదు. కాలేదు. పరమటి దేశం ఎద్దల పేరు వెళ్తున్నారు కదా, అక్కడ ఎద్దులు కుదిరినా కుదరకపోయినా మన చిన్న కొడుకు ఒక సంబంధం తీసుకుని వస్తారా భార్య? ప్రాణేశ్వర నీ మాట ఎన్నడైనా కాదంటున్నా దేవి. ప్రాణేశ్వర నీవు కోరినట్లే ఎద్దల బేరమైన తర్వాత మన చిన్న కుమారుకు తగినటువంటి చక్కని చుక్కను చూసుకొని వస్తాను దేవి. ప్రాణేశ్వర అయినా నాకు ఇంకొక కోరిక ఉండాలి ప్రాణేశ్వర. ఏమిటి అది? ఎద్దులు కుదిరినా కుదరకపోయినా నాకు అట్లా నక్కిలు గొలుసు కూడా తీసుకొని రా ప్రాణేశ్వర. ప్రాణేశ్వర భార్య నీవు చెప్పిన విధంగా 10,000 పైకము సద్దనము కట్టిస్తానండి. అయినా అవును, నిన్ను వదిలి వెళ్ళాలన్న మనసు రాకున్నదే దేవి. అట్లని కాదురా, ప్రేమానురాగం అది భార్య. పాలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. పాలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. నీ సిరునవ్వే అవును కదా తోడై ఉంటే నే గెలిసేను లోకాలన్నీ. నీ సిరునవ్వే తోడై ఉంటే నే గెలిసేను లోకాలన్నీ. అరగడి అయినా ఎడబాటు వెన్నెల కూడా చీకటి నాకు. లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. మోమున మెరిసే అవునండి మోమున మెరిసే కుంకుమ తిలకం నింగిని వెలిగే జాబిలి కిరణం. నేనంటే నీ అంగుళల సూత్రం, నువ్వంటే నా ఆరోపానం. లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా. పాలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారానిగా.
భార్య మరి నీవు కోరినట్లే వాడు ఎందుకు కష్టమే అంటానండి. ఎవరికి కష్టమైతే ఏమి మన సంసారము మనది. ఆ? ఆ? దీనికి లేనిట్లు భార్య మరి నీవు చెప్పిన విధంగా 10,000 పైకము సద్యన్నము కట్టి పంపిస్తానండి. అలాగనే దేవి. తలారి మరి నీవు కూడా నా వెంట వస్తావా? గేట్ కివతల వాడిని నిలబెట్టి అక్కడి నుంచి బ్యాగ్ విసిరేవి మనకి. గేట్లోకి పిలుచుకొని ఇంట్లో పిలుచుకొని వస్తాలే. చూసుకోండి అది పేడకెళ్ళి ఎత్తి మన ఇంట్లోకి పిలుచుకొని పోయి వానికి బిర్యానీ పెట్టి మళ్ళీ పంపిస్తా. కూలి నా కొడుకు నాడబెట్టిండల్లా ఆడబెట్టిండల్లా. మరి వెళ్ళి వస్తా ప్రణేశ్వరా. మంచిది దేవి. నా వయసే సుమగంధం నా మనసే మకరందం కొని పోయి వల్ల పుల్ల నారాజా. నా వయసే సుమగంధం నా మనసే మకరందం కొని పోయి వల్ల పుల్ల నారాజా. సద్యన్నము మూట గట్టింది ఆ బామాతర తాను. తోటి తలారి అవర తలారి వాడా తలారి వాడా తలారి వాడా తలారి వాడా. భుజం మీద కదా భుజం మీదనా? ఏమో నాకు అట్లా కళ్ళు కనపడవట్లేదు. పెట్టుకునే ఉంది లెక్కలు చూసుకోండి. కదిరి ఇంక వచ్చేసి ఇంకెన్ని రోజులకు పోయి వస్తుందేమో. దుడ్లంతా అయిపోసుకొని పోతుంది ఇక్కడే. పరమటి దేశం ఎద్దల పైన వెళ్తున్నారు కదా నాయన. ఆహా అక్కడ ఎద్దులు కుదిరినా కుదరకపోయినా నా కొడుకు సంబంధం ఒకటి కావాలిరా. సంబంధం అంటే 3-4 రకాలు ఉన్నాయి. ఏంటేంటి బాబు? లక్కవ, మోర్సో, వాయువు, అట్లా రోగాల సంబంధం కాదు. దయ్యము, దోషము, పెళ్లి సంబంధం చూసుకురల్లా. సరే బాబు, దారిలో తినడానికి తెలిసి కట్టింటి ఎగ్ రైస్, పలావు, చికెన్ బిర్యానీ, మటన్ అవే కదా. కాదు నాయన, లెమన్ రైస్, చిత్రాన్నము, పులుసన్నం కట్టినారా? అట్లా దాంట్లో గది మెట్టేట్లు తినేది నువ్వు. ఏమి 3 ఒకటి కదమ్మా. ఆకులు వేరు వేరు ఆకులు వేసిన బాబు. ఏమేం ఆకులు? ఒక దాంట్లో మామిడి ఆకులు వేసినారా? పైన అవును. ఒక దాంట్లో కానగాకులు వేసిన, ఒక దాంట్లో జిల్లుడాకులు వేసిన బాబు. గిన్నె రాకేసుకొని నువ్వు నీ మొగుడు దించండి. సరే బాబు, బాయ్ బాయ్. ఇంకొక గంట రా దీపక్క. ఈడాడి నిద్ర బిడ్డ వచ్చిందా వచ్చిలే. ఆ రెడ్డి కాదు చెప్పు, వేరే మా రెడ్డి నిద్ర. రాయ్ అమ్మ కట్టింది. అమ్మ కట్టింది? నాకు తెలియకుండా కట్టిందా? నువ్వేందని కొద్దా అవి మింగేటి కట్టు. గోన్ సంచి తీసేసిందిలా. గోన్ సంచి ఆడుందిరా? అదే ఏందో సంచి ఆయమ్మకి అట్లా అన్నం కట్టింది. భోజనం వెళ్ళి కట్టినదా? భోజనం కాదు, అన్నమే. లెమన్ రైస్, చిత్తరన్నము, పులుసన్నం అంట. 3 ఒకటే కదరా? మేము అదే చెప్పింది. ఆకలి ఎందుకు మార్చిందంటపా. ఏమేమి ఆకలేసింది? చింతాకు, యాపాకు, కానకాకు, గిన్నె రాకేసింది. గిన్నె రాకేయండి తినరు. మీరు తినండి ఇద్దరు. నువ్వు దాని సాయివాయి పద్దనే నీకు జీతం టైం అయినది, తీసుకో దాంట్లోకి వేసి. పైన బిట్టో కొడతారు ఇట్లా మాటలు చెప్తే. ఏమిరా వెళదామా? వాళ్ళు కొంటారు మాలు వాళ్ళు కొంటారు మాలు రేటి అడిగేసి చూసా ఇప్పుడు. వాళ్ళు కొంటారు అడిగేసి చూసా ఇప్పుడు. కాకులు దూరని కారణమేమో కాకులు దూరని కారణమేలో ఎత్తపోతాడు. ముట్ట చూడు ముట్ట
అడవి దాటాడు రాఘవలారెడ్డి పాలుగొండకు చేరవస్తాడే పోకనాటి. పాల్గొండకు చేరవచ్చాను పోకనాటి రెడ్డి బా మాట మాత్రం ఈ పాలుగొండాపురి పట్టణము చేరవచ్చాం. ఆహా ఈ పాలుగొండలోని మరి నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురువును ఉన్నాడు. నా స్నేహితుని పిలిపించి మనకు కావాల్సిన ఎద్దులు కొందామురా. అలాగనే దేవా. అనరారామా అన్నారారా అన్నా గురువన్నా నీవు అన్నరా రామా అన్నరారా నా చిన్ననాటి ఆ మిత్రుడా నీవు నా మాటలన్నా అన్నా రెడ్డి వారు ఏయ్! శభాష్. రెడ్డి గారు సుఖీభవ సలగావర్తలు గురువన్నా. రెడ్డి గారు ఏమిరా ఎండలో ఇంకా నీ పద్ధతి మార్చుకోలే నువ్వు? చిన్నప్పుడు నేను ఎట్లా చూసినాను ఇప్పటికి అట్లే చూస్తున్నా. మా రాతలు మారలేదప్ప రేయ్, తలారికి రాను. రేయ్, రేయ్, తలారి ఏమో చెప్పు తెల్లారుతుంది. 16 సంవత్సరంలో ఈయనకి అయినప్పుడు అప్పుడు నా దగ్గర పెట్టుకొని సాగి సంతరించి 21 వయసు వచ్చేంత వరకు నేర్పించినది కాదురా, పెళ్లి చేసిన. పెళ్లి చేసి నా కొడుకు 15 ఏళ్ళప్పటి నుంచి తాగి 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 ఫస్ట్ పిల్లలను చంపేసి ఇప్పుడు కూడా ఇట్లా తాగి వస్తా అన్నాడు. అంటే చూడు వాడు మగ చూడరా బ్యాటరీ పని లేదు ఇటు రెడ్డి గారు ఆవులు మేపుకొని 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 ముందు నుంచి మా జీవనాధారం ఎట్లా రేయ్, గురువన్నను ఊరికే పిలిచి మాట్లాడుకో. రాయ్ గురువన్న, రెడ్డి గారు నేను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో తెలుసునా? అదేమిటప్పా అన్న విన రామా అన్న వినరా సరదాపు గురువన్న. ఏడు మంది కొడుకుల సంపాద నాకు కలిగిరన్నా. ఆరు మంది కొడుకుల్లాకైనా ఎద్దులున్నాయి అన్నా. నా చిన్న కుమారుడైనటువంటి ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని నా సేద్యమంతా కూడా బందిరిపోతున్నదయ్యా. నీవు దయ తెలిసి మాకు కావాల్సిన ఎద్దులకు కాడు కొనిచ్చిన మీ పేరు చెప్పుకుంటాము గురువన్న. రెడ్డి గారు మీ 6 మంది కొడుకులకు ఎద్దులు తొలిచింది మేమే. అవును, ఆ విశ్వాసంతోనే ఇప్పుడు వచ్చాం. మరి ఎద్దులు కావాలని చిన్న చింతాకంత చీటీ రాయించిన ఎద్దులు తొలి పంపించింది కదండి. శభాష్, ఇంతటి విశ్వాసం కలిగిన వాడు కనుకనే నిన్ను చూసినట్లు ఉంటది, ఎద్దల వేరము చేసినట్టు ఉంటదని వచ్చాం. మరి మాకు కావాల్సిన ఎద్దులకు కాడుకొని నమ్మకమైన కూలి వాళ్ళని పెట్టి ఓలుగుండాపురి పెట్టడానికి తొలి పంపండి. మరి అలాగనే ఎద్దులు తోల పంపించారు రెడ్డి గారు. ఇక మేము వెళ్ళవస్తుమా? ఏమో తినేసిపోతారండి పా. మీరు చేసే భోజనాలు మేము తినమలే. అవునా? లేదండి. వస్తుమా లేదా రాయ్ ఏంపా అనుకున్న ప్రకారముగా ఎద్దల బేరము జరిగిపోయినది. మరి ఈ పాలగుండ ఆపురపట్టిన చూసి చాలా రోజులైనది. ఆహా ఈ పాలగుండ ఆపురపట్టిన 16 మందిని చుట్టి వేసి మరి తర్వాత ఓలుగుంటకు వెళదాం. అలానే ఆత్మ పాలగుండలో పైన మాయాలు పాలగుండలో పైన మాయాలు పాల్గొండాలో బయలుదేరాడు కాపు కిరణాల వీధుల పూల వెండి వస్తాడు. కాపు కన్నాగా వీధుల పూల రెడ్డి వస్తాడే. రాఘవ మంగళ వీధి పుచ్చాడు రాఘవలారెడ్డి. వస్తాడు రాఘవల్లారెడ్డి. ఈ సాకల మంగళ వీధికి రాగాలి. అక్కడేదో రథం వచ్చినట్లున్నది.
ఆ రథంలో ఏదో దేవత వచ్చినట్లున్నది. అవును దేవా. దగ్గరికి రానివ్వరా చూద్దాం. అలాగేనప్ప. ఒక్క పట్టులమ్మ బాలాసున్నమ్మ గోవింద పాలకుంటా పదహారి మెరమల తిరిగింది పాలకుంటాను నా గోవింద రాగమాల యువరత్తల పైన కొలవ తీరినా